లెఫ్ట్లో రఘుబాబు గారి రోల్ బాగుంటుంది నాకు. సో వెంకీ గారి పక్క నుండి ఎమ్మెల్యే క్యారెక్టర్, అదైతే నన్ను పెట్టుకొని ఇంకోసారి తీసుకుంటాను. అది బాగుంటుంది. వాళ్ళిద్దరు మంచి కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. కరెక్ట్ సూట్ అవుతుంది కదా పర్ఫెక్ట్ గా. వండర్ఫుల్. సెట్ లో హ్యాండిల్ చేయడానికి హీరోస్ బెటరా, హీరోస్ ఈజీయా, లేకపోతే కామెడియన్స్ ని హ్యాండిల్ చేయడం సెట్ లో కష్టమా? నాకు అందరితో ఒకటే ఈక్వేషన్, హీరో అయినా కమెడియన్ అయినా అందరితో బాగుంటాను నేను. దే లవ్ మీ, ఐ లవ్ దెమ్. అందరితో ఒకలా ఉంటుంది, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. చెప్పారు అనిల్ గారు, ఏం చెప్పారు. సో యూజువల్లీ మీరు ఒక సినిమాకి టైటిల్ పెట్టేటప్పుడు స్క్రిప్ట్ ఫస్ట్ చూస్తారా, లేకపోతే క్యాచీ టైటిల్ కావాలనుకుంటారా? క్యాచీ టైటిల్ ఆలోచిస్తాం. స్క్రిప్ట్ కి సంబంధం లేకపోతే లింక్ అవ్వడానికి ఆలోచిస్తాం. అది లింక్ అవ్వాలి. స్క్రిప్టా క్యాచీ టైటిల్? క్యాచీ టైటిల్. ఇప్పుడు జీవితాంతం బతకడానికి కావాల్సినంత డెలిషియస్ ఫుడ్ ఒకవైపు, బ్లాక్ బస్టర్ సినిమాలు ఒకవైపు, ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలంటే ఏం చేస్తారు? బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్. అంటే ఫుడ్ లేకపోయినా పర్లేదా? ఓకే, సినిమా అనేది నాకు ఎనర్జీ కిక్. అది సినిమా. మీ రియల్ లైఫ్ లో విలన్ ఎవరు? నా రియల్ లైఫ్ లో విలన్ నేనే. ఎందుకు? ఒక్కొక్కసారి నాకు ఆ సందీప్ రెడ్డి వంగలాగా ఉండాలనిపిస్తుంది. నాకు రియల్ లైఫ్లో అతనిలాగా బోల్డ్గా ఎవరైనా ఏదైనా కౌంటర్ చేస్తే అవతల వాళ్ళు క్వశ్చన్ అడిగే వాళ్ళు కూడా వణికేలా మాట్లాడతాడు. సో దట్ ఈస్ ద క్యారెక్టర్. ఐ లవ్ హిమ్. అలా ఉండాలనిపిస్తుంది. అప్పుడు నాకు విలన్ నాకు రాదు అలా ఉండొచ్చు. అందుకని ఇప్పుడు సందీప్ని ఎవరైనా కమెంట్ చేస్తారు, సందీప్ని ఎవరైనా కమెంట్ చేశారనుకో భయపడిపోతారు, కమెంట్ చేయలేరు సందీప్ని. ఎందుకంటే అంతకంటే కౌంటర్ సెటైరో కౌంటర్ వేస్తాడు ఆయన. సో అది మనకు రాదు. అందుకని అనిపిస్తుంది ఒక్కోసారి, బా నీకు నువ్వే విలన్ రా, నువ్వు అలా ఉండలేవు అనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఈ ఫీలింగ్తో మీరు తర్వాత అలాంటి క్యారెక్టర్ని ఇంబైబ్ చేసుకుంటారేమో అనిపిస్తుంది. చూద్దాం. బట్ నా వల్ల కాదు. బేసిక్గా నా నేచర్, నేను అలా ఉండలేను. ఇప్పుడు మీకు ఒక సూపర్ పవర్ ఉందనుకోండి, మీ గురించి గాసిప్ చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినాలనిపిస్తుందా మీకు? లేకపోతే పాస్ట్లోకి వెళ్ళి ఏదైనా ఒక సీన్ని రీమేక్ చేసి బెటర్ చేయాలి అని అంటే వుడ్ యూ డూ దాట్? ఈ రెండిట్లో ఏం చేస్తారు? గాసిపింగ్ వినాలనిపిస్తుంది నాకు. ఎవరైనా చెప్తే వెళ్ళి ఒక చెవి వినాలనిపిస్తుంది. ఏం మాట్లాడు మన గురించి బయట వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, పొరుగింటోళ్ళు పక్కింటోళ్ళు అనే ఇంట్రెస్ట్. అలా మీ గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడుకున్నది మీ చౌదాకా వచ్చింది? రాలేదులే కానీ, బట్ తెలుసుకోవాలంటది. మన గురించి మన వెనక ఏం మాట్లాడుకుంటారో తెలుసుకోవాలంటది. మీరు గాసిప్ చేస్తారా? అయితే నేను తక్కువ చేస్తారు. గాసిపింగ్ చేయని మనుషులు ఎవరో ఉండరు. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్కి ఫస్ట్ మాట్లాడుకునేదే గాసిపింగ్. అదేంటి ఇదేంటి అనే మాట్లాడుకుంటాం మనం. లేకపోతే కాన్వర్జేషన్స్ ఎక్కడ జరుగుతాయి? ఏదో ఒక థర్డ్ పర్సన్ డిస్కషన్ జరగాలి కదా. సో కామెడీ సినిమాలు తీయడం చాలా ఈజీ కదా అని చెప్పి ఒక వర్స్ట్ అడ్వైజ్ మీకు ఎవరైనా ఎప్పుడన్నా ఏమైనా ఇచ్చారా? ఇస్తే ఏంటి, ఎవరు? ఒకటి తీరా బాబు అంట. ఎవరైనా ఇస్తే సరే బాబు. మీకు ఎవరైనా ఇచ్చారా? నాకు ఎవరు ఇవ్వలేదు పాపం. కామెడీ సినిమాలు తీయటం ఈజీ అని ఎవరు అనలేదు, కానీ తీయడం చాలా కష్టం. అలా ఎవరైనా తీయమని మీరు అన్నట్టు అంటే మాత్రం ఒకటి తీసి చూపించు బాబు అంటే నేను అంతే కదా. ఒకటి తీసి చూపించు బాబు, ఒకసారి నవ్వించు బాబు. నవ్వించడం చాలా కష్టం అండి. అండ్ యూ ఆర్ అన్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఇట్ చెప్పాలి అని అంటే. ఒక డాన్స్ సీక్వెన్స్ ని కొరియోగ్రాఫ్ చేయడానికి ఇష్టపడతారా? ఒక ఫైట్ సీక్వెన్స్ ని యాక్షన్ డైరెక్ట్ చేయడానికి ఇష్టపడతారా? డాన్స్ సీక్వెన్స్ ని కొరియోగ్రాఫ్ చేయడానికి ఇష్టపడతాను. డాన్స్ సీక్వెన్స్ అండ్ కొరియోగ్రాఫ్. అదే డాన్స్ సీక్వెన్స్ ని కొరియోగ్రాఫ్ చేయడానికి ఇష్టపడతాను. మీరు రీసెంట్ గా ఒక డాన్స్ చేశారు బ్లాక్ బ్లేజర్ వేసుకొని. సోషల్ మీడియాలో కింద కామెంట్స్ మీరు చూసారో చూడలేదో, హీరో మెటీరియల్. చాలా మంది అంటున్నారు అలా సోషల్ మీడియాలో, బాగానే అంటున్నారు కానీ బట్ ఇప్పట్లో మనకు ఆలోచన లేదు. బట్ ఆ వైబ్ ఎంజాయ్ చేస్తున్నా ఆఫ్లైన్లో. ఇప్పుడు సో టీవీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరదాగా డాన్సులు చేస్తూ ఐఎమ్ క్యాప్చరింగ్ మై ఏజ్, ఐఎమ్ క్యాప్చరింగ్ మై లుక్ ఇన్ ద లైబ్రరీ పెట్టుకుంటున్నానుగా. సో ఒక 10 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, సో వేసుకోవాల్సిన సూట్లు, వేసుకోవాల్సిన హెయిర్ స్టైల్స్ అన్నీ క్యాప్చర్ చేసి యూట్యూబ్లో పడేస్తున్నా. ఇంకా నేను హీరోగా చేయాల్సిన పనేముంది? లేదు కదా. ఆ ఫీలింగ్ కూడా లేకుండా నాకు నేను ఇలా కనిపించామరా మనం బాగానే ఉన్నాం కదా అనిపించుకోవడానికి అన్ని వేషాలు వేసేసాం. ఇంకేంటి? అట్లా కాదు, జెన్యూన్ గానే జనాలు నిజంగా అంటున్నారు హీరో మెటీరియల్. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. బికాజ్ యు ఆల్సో డాన్స్ సో గుడ్ అండి. అదే అంటే దానికి హీరో అవ్వాల్సిన పనేం లేదు. సో ఏదైనా మంచి ఫ్యూచర్లో ఆఫ్టర్ 6-7 years ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ యాక్టర్గా చేయాలని ఉంది నాకు. హీరో అనేది ఇట్స్ లైక్ బిగ్ యాక్టింగ్ చేస్తాను చాలాసార్లు చెప్పాను. ఐ బికమ్ అన్ యాక్టర్ బట్ నాట్ లైక్ ఎ హీరో. హీరో అని ఇట్స్ లైక్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో చాలామంది ప్రొడ్యూసర్స్ అందరి అంటే ఒక మార్కెట్ని నువ్వు నిలబెట్టాల్సిన బాధ్యత ఉంటుంది హీరో మీద. అంత బాధ్యత నేను పెట్టుకోను. ఇట్స్ లైక్ టూ హెవీ ఫర్ మీ. యాక్టర్ అనుకోండి, పెయిడ్ హాలిడే వెళ్ళిపోయి క్యారవాన్లో కూర్చోండి, సరదాగా ఆ రోజు ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. మన మీద ఏం బరువు బాధ్యతలు ఉండవు కదా. అంతే కదా. సో మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? నా ఫేవరెట్ కో స్టార్ అంటే నేను యాక్టర్ని అయితే కో స్టార్ అని చెప్పగలను. నా ఉద్దేశం ఏంటంటే పనిచేసిన వాళ్ళు వెంకటేష్ గారు యాజ్ ఆఫ్ నౌ.
ఇప్పుడు ఈ సినిమాకి ఇప్పుడు బాలకృష్ణ గారితో పనిచేసినప్పుడు బాలకృష్ణ గారు. సచ్ డిప్లొమాటిక్ ఆన్సర్ ఇది మరి అసలు. నేను అలాగే పనిచేస్తాను, టు బి హానెస్ట్ అలాగే పనిచేస్తాను. నేను బట్ పనిచేసి వన్ ఫేవరెట్ అన్నట్టుంటారు కదా, ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నట్టుంటారు కదా. ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే నాకు ప్రతి యాక్టర్తోనూ ఆల్ బెస్ట్ మూమెంట్స్ ఐ హ్యావ్. ఈవెన్ రవితేజ గారితో అలాగే బెస్ట్ మూమెంట్స్, కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి. నేను డిప్లొమాటిక్ అని చెప్పట్లేదు. ఎవ్రీ వన్ ఇప్పటికీ నాతో అంతే ఫ్రెండ్లీ వైబ్లో ఉంటారు. సో ఎవరిని నేను సైడ్ చేయలేను. గాట్ ఇట్. ఆల్ స్టార్స్ నాతో పనిచేసిన, ఈవెన్ మహేష్ బాబు గారు స్టిల్ ఆయన ఒక 20-25 మినిట్స్ మాట్లాడుకుంటాం ఫోన్లో. ఎప్పుడు కాల్ చేసినా, ఆయన ఎప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేసినా అదే వైబ్ ఉంటుంది. సో నేను వెంకటేష్ గారిని కలిసినప్పుడు అదే, బాలయ్య బాబు గారు ఇప్పుడు ఏదన్నా కూడా ఫోన్లో సో మాట్లాడతారు. పాయింట్ ఏంటంటే అల్టిమేట్ గా ఎవ్రీబడి లవ్స్ యూ సో మచ్. ఎవ్రీబడి లవ్స్ యూ అట్ సేమ్ అమౌంట్ ఆఫ్ లవ్ వస్తుంది నాకు. సో నేను అంతే ఇస్తున్నాను, నాకు అంతే వస్తుంది. కాబట్టి నేను ఎవరిని తక్కువ చేయలేను. సపోజ్ మీరు ఒక డెజర్టెడ్ ఐలాండ్ లో ఉన్నారు, రొమాంటిక్ స్టోరీ రాస్తారా, కామెడీ స్టోరీ రాస్తారా? డెజర్టెడ్ ఐలాండ్ లో ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఉన్నారు, సచ్ అ కీ నోట్ ఆన్ యువర్ స్క్రిప్ట్. సో కామెడీయే వస్తుంది అక్కడ. అక్కడ కూడా నా కామెడీ. కష్టాలు తెలుసుకుంటూ నా మీద నాకు జోకులు వేసుకుంటాం తప్ప, నేను బతకాలంటే నేను ఎనర్జీ ఇచ్చుకోవాలి కదా. అమ్మో, దీంట్లో చాలా డెప్త్ ఉంది అనిపిస్తుంది ఏంటి అనిల్ గారు? అంతే కదా మరి. మీ మీద లైఫ్లో ఎప్పుడు మనం స్ట్రగుల్లో ఉన్నప్పుడు జస్ట్ క్రాక్ జోక్ ఆన్ యువర్ సెల్ఫ్ అంతే. మనల్ని మనం లైట్ చేసుకుంటేనే మన స్ట్రగుల్ నుంచి బయటకు రాగలం. అసలు మీరు స్ట్రగుల్లో ఉన్నారా అన్నది ఇక్కడ పాయింట్. ఇప్పుడు మీరు అన్న అందరికీ సిచ్యువేషన్లో